నగర్లో అసలు మట్టి రోడే లేదు, మొత్తం సీసీ రోడ్లే చేసినాం. ఎక్కడైనా కొసలకుంటే మళ్ళీ ఈ రౌండ్లో చేసేస్తా, అద్భుతంగా తయారు చేసినామని చెప్పినారు. అంటే ఆ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నాం కాబట్టి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచినాం కాబట్టి మన ఆదాయం పెరిగింది. కడుపు నోరు కట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పటిష్టవంతమైన విధానంలో ముందుకుపోతున్నాం కాబట్టి ఆ రకంగా తెలంగాణలో పెరుగుదల వచ్చింది. దాని తర్వాత రెండవ గీట్రాయి ప్రపంచవ్యాప్తంగా కూడా చూసేది పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం. ఈ తలసరి విద్యుత్ వినియోగంలో 2014లో 1122 యూనిట్లు ఉండేది తెలంగాణలో. మన ర్యాంక్ ఎక్కడో ఉండేది ఇండియాలో. ఈరోజు 2040 మెగా యూనిట్ల యొక్క విద్యుత్ వినియోగంతో ఇండియాలో పర్ క్యాపిటా పవర్ యూజ్లో కూడా మనమే నంబర్ 1 ఉన్నామని చెప్పి నేను మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అంటే కరీంనగర్ అందించిన విజయాలు వ్యర్థమైనయా ఫలించినయా అని చెప్పడం కోసం ఏ గ్రౌండ్లో అయితే ఉద్యమ తొలి సభ పెట్టినామో ఆ గ్రౌండ్లో ఇది చెప్పాలనిపించే విషయం నేను చెప్పినాను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు. ఒక విషయం కూడా మీకు నేను చెప్పాలి, ఇది పట్టణం చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు. నేను అంతా కూడా చెప్తున్న, బహుశా టీవీలలో కూడా మీరు వినుండొచ్చు. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలే. ఏ దేశాలలో అయితే ఆ పరిణతి బాగా వచ్చిందో అవి చాలా ముందుకు పోతూ ఉన్నాయి.